హాయ్ అందరికి ఎలా ఉన్నారు? నా ప్రీవియస్ వీడియోలో డిఫరెంట్ సన్‌ఫ్లవర్స్ చూసారు కదా! ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను చూసేయండి. అందులో సన్‌ఫ్లవర్స్‌ని స్నాక్స్‌కి ఎలా తినాలో చెప్పాను కదా! అదే ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ముందుగా హెల్తీగా ఉన్న సన్‌ఫ్లవర్‌ని చూస్ చేసుకోండి. మధ్యలో ఉన్న సన్‌ఫ్లవర్‌ని సన్‌ఫ్లవర్ హెడ్ అంటారు. వీటికి చుట్టూ ఉన్న పెటల్స్‌ని చిన్న ఫ్లోరెట్స్‌ని ఇలా ఫింగర్స్ తోటి రబ్ చేస్తే వెంటనే వచ్చేస్తాయి. ఆ జియోమెట్రిక్ ప్యాటర్న్స్ తోటి చూడటానికి చాలా ఫన్ అండ్ సాటిస్ఫైయింగ్‌గా అయితే ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్న సన్‌ఫ్లవర్ లేతగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే వీటిలో వైటమిన్ ఇ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది మంచి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఒక చిన్న బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదంటే ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకోండి. మీకు నచ్చిన ఏదైనా సీజనింగ్ ఉంటే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గార్లిక్ హర్బ్ సీజనింగ్ అండ్ ఫ్లేవర్ కోసం అయితే డ్రై హర్బ్ పౌడర్, చిమిచూరి పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ దాంతోపాటు కొంచెం పెప్పర్. ఈ డ్రై పౌడర్స్ అన్నీ ఆయిల్‌లో మిక్స్ అయ్యేలాగా ఒక బ్రష్ తీసుకొని బాగా మిక్స్ చేసి సన్‌ఫ్లవర్ హెడ్ సర్ఫేస్ మీద అయితే ఈవెన్‌గా కోట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల సన్‌ఫ్లవర్ అనేది ఈవెన్‌గా కుక్ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న సన్‌ఫ్లవర్ హెడ్‌ని స్టవ్ మీద ఒక ప్యాన్‌లో లో ఫ్లేమ్ మీద 5-10 మినిట్స్ కుక్ చేస్తే త్వరగా రెడీ అయిపోతుంది. సన్‌ఫ్లవర్‌లో హెల్తీ ఫ్యాట్స్‌తో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. వీటితో పాటు మెగ్నీషియం, సెలీనియం, ఫాస్ఫరస్, జింక్ కూడా ఉంటాయి. అండ్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. కుక్ అయిన సన్‌ఫ్లవర్ హెడ్‌ని నేను ఇలా పెటల్స్‌తో సర్వ్ చేసుకున్నాను. అండ్ ఫైనల్‌గా రాంచ్‌తో కనుక తింటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. మీరు కూడా సన్‌ఫ్లవర్స్ కనుక గ్రో చేస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.